పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారో తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ ఏఎం జ్యోతికృష్ణ సంయుక్తంగా డైరెక్ట్ చేయగా మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత ఏఎం రత్నం నిర్మించారు. 4 ఏళ్ల పాటు షూటింగ్ జరుపుకొని లేట్ అయినా కూడా ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం తిప్పలు ఇంకా తప్పడం లేదు. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ విషయంలో చాలా సార్లు వాయిదా పడుతూ వస్తుంది. ఈ నెల 12న రిలీజ్ అన్నారు. మరోసారి వాయిదా పడింది. ఇక ఈ సినిమా పూర్తవక ముందే ఓటీటీ రైట్స్ అమ్ముడయ్యాయి. రిలీజ్ డేట్ పలుమార్లు వాయిదా పడటంతో ఇప్పుడు ముందుగా ఓకే అయిన ఓటీటీ డీల్ ను మార్చేందుకు ఓటీటీ పార్ట్నర్లు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. ముందుగా 75 కోట్ల మేర ఓటీటీ డీల్ కుదిరిందని, అయితే రిలీజ్ డేట్ వాయిదా పడటంతో 65 కోట్లు తగ్గించారట. త్వరలోనే ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూలైలో ఈ చిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 12న ఖచ్చితంగా వస్తుందని అనుకున్నారు. ఆ మేరకు ప్రమోషన్స్ పెట్టారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సహా అన్ని ఫిక్స్ చేసుకున్నారు. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. అంతే ఓకే అయిన అనుకున్న సమయంలో ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. కారణం విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా పూర్తి అవ్వకపోవడమే. ఇప్పటికీ కూడా విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి అవ్వలేదు. ఈ సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ మొత్తం ఇరాన్ లోని ఒక ప్రముఖ కంపెనీలో జరుగుతుంది. ఇప్పుడు ఇరాన్ దేశ పరిస్థితి ఏంటో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 4 రోజుల నుండి ఇజ్రాయెల్ తో భీకర యుద్ధాన్ని ఎదుర్కొంటూ ఉంది. విఎఫ్ఎక్స్ వర్క్ మొత్తం ఎప్పటికీ డెలివరీ అవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈ సినిమా విడుదల తేదీని రేపు మరో సరికొత్త పోస్టర్ ద్వారా ప్రకటించబోతున్నారు. అందుకే సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్రైలర్ జూలై మొదటి వారంలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ వారంలో ట్రైలర్ వచ్చేస్తుందని ఆశించారు. కానీ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో జూలై మొదటి వారానికి వాయిదా వేశారు. ఇక సినిమాను జూలై 24న విడుదల చేయడానికి ఖరారు చేశారట. నిర్మాతలు జూలై 18న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చాలా వరకు ప్రయత్నం చేశారు. కానీ అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ససేమిరా ఒప్పుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో జూలై 24న విడుదల చేయాల్సి వస్తుంది. ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ త్వరలోని అన్ని భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా యొక్క ట్రైలర్ ని త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా పాత్రలు నటించారు. బాబీ డియోల్, నాజర్, నర్గిస్ ఫక్రీ, అనుపమ్ ఖేర్, సుబ్బరాజు, సునీల్ విక్రమ్, ఖాన్, నోరా ఫతేహి మరియు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.